హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి కులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే శనివారం రోజు డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఈ మధ్యకాలంలో ఏ రోజు వీడియోస్ని ఆ రోజే దాదాపుగా షేర్ చేస్తున్నాను. కానీ నిన్న ఏం చేశానంటే శనివారం రోజు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది మరుసటి రోజుకి వచ్చిందనమాట. శనివారం రోజు ఇంకా ఉదయాన్నే ఇంటి పని అంతా చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని మా పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఈ వారం దేవుని పటాలు తుడిచి పూజ గదంతా శుభ్రం చేసి పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఇంకా నేను అన్నీ శుభ్రం చేసుకుంటుంటే మా అత్తయ్య టిఫిన్ చేస్తుంది. నేను ఉప్మా చేస్తాలే అంటే మా అత్తయ్య ఏమనిందంటే కొంచెం దోసపిండి ఉంది కదా, ఆ దోసపిండిలో ఇంకొంచెం గోధుమ పిండి, శనగపిండి, కొంచెం రాగి పిండి కలిపి అందరికీ నేను దోశలు వేసిస్తాను, నువ్వు అవన్నీ కూడా నిదానంగా చేసుకొనిందనమాట. ఇంకా మా అత్తయ్య భరోసా ఇచ్చిన తర్వాత నాకు టిఫిన్ చేయాలన్న టెన్షన్ లేదు కదా, అందుకని అంతా పూజ సామాగ్రి అంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత నిదానంగా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా పూజా సామాగ్రిలు క్లీన్ చేయడానికి ఇంకెప్పుడు చూపించినలాగానే ఇంకా నేనేం చేస్తాను అంటే ఎప్పుడు కూడా వీడియోలో చూపిస్తుంటాను. అయితే కొత్త వారు చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఒక్కసారి అయితే చెప్తాను. కొంచెం మనకి పీతాంబరం ఉంటుంది కదా, పీతాంబరం నేను ఒక డబ్బాలో వేసుకుంటాను. ఒక స్పూన్ అది తీసుకొని కొంచెం అందులో రూబీ పౌడర్ కానీ సబీనా పౌడర్ ఉంటుంది కదా అది వేసి ఇంకా కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి వాటిని కొంచెం మామూలుగా ఇవి కడగటానికి మాత్రం ఆ స్క్రబ్బర్ అనేది కొంచెం మెత్తగా ఉండేది సపరేట్గా పెట్టుకుంటాను. దాంతో రుద్దేసి కడిగేస్తాను అండి, నీట్గా తెల్లగా వచ్చేస్తాయి. ఇంకా నీళ్ళల్లో ఉన్నాయని కడిగేసినవి అవన్నీ కూడా కడిగిన తర్వాత చూపించాను అనమాట. మీకు కొంచెం ఎక్కువగా నల్లగా ఉంటే కనుక చింతపండు రసంలో కనుక కొంచెం నానబెడితే ఆ తర్వాత ఎక్కువగా తెల్లగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పౌడర్తో కడిగేసుకోవాలన్నమాట. నేనైతే ఇంకా నార్మల్గా పౌడర్ తోటి అంటే అది మనకి పీతాంబరం ఉంటుంది కదా, పీతాంబరంతోనే క్లీన్ చేశాను. ఆ తర్వాత అన్నీ కూడా నీళ్ళలోంచి తీసి నీట్గా పొడి క్లాత్తో తుడిచి తర్వాత బాగా ఆరబెడతాను. అప్పుడు మనకి మరకలు మచ్చలు లేకుండా బాగా శుభ్రంగా ఉంటాయి అన్నమాట. పూజా సామాగ్రి అనేది ఇలా తలతల మెరుస్తూ ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. చాలామంది అలానే ఇష్టపడతారు. కాకపోతే మనం కొంచెం ఎప్పుడు కూడా వాటిని కడుగుతూ ఉంటే అలా తెల్లగా వచ్చేస్తాయి. వాటర్ కూడా ఉప్పు నీళ్ళు కాకుండా మనకి మున్సిపల్ వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే బాగా తెల్లగా వస్తాయి అనమాట. ఇగో ప్లేట్లు కూడా నా దగ్గర 6 రకాల ప్లేట్లు ఉన్నాయండి. ఇంకా కామాక్షి దీపాలు 2 ఉన్నాయి. ఇంకా చిన్న ప్లేట్లు ఇవి రకరకాలన్నమాట. 5, 6 రకాలు ఉన్నాయి. రాగి ప్లేట్లు 2 అలా ఏమైనా 2, 2 అలా కొన్ని ఏమో 4 ఉన్నాయి. కొంచెం పెద్ద ప్లేట్లేమో విగ్రహాలు అవి పెట్టుకోవడానికి. ఇంకా అలా అన్ని సామాగ్రి కూడా ఇవి చూపిస్తున్నాను. చిన్న సైజు ఒకటి, కొంచెం మిడిల్ సైజు, అలా ప్లేట్స్ రకరకాలు. పూజ గది ఇంకా ఎక్కువ ఉన్నాయన్నీ ఒక డబ్బాలో వేసి పెడతాను. అవన్నీ కూడా ఇంకా అవసరమైనప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉంటాను. దాదాపుగా ఎక్కువగానే ఉపయోగిస్తానండి. కానీ దీపాలు కూడా ఎక్కువ రకాలు ఉన్నాయి. రోజు ఒక రకం పెట్టేసి కడిగి మళ్ళీ డబ్బాలో వేస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత అవన్నీ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుని పటాలు కూడా తుడుచుకుంటున్నాను అనమాట. దేవుని పటాలు చిన్నగా ఉన్నాయి, కొంచెం అది పూజ గది పెద్దదే అయినప్పటికీ చిన్నగా ఉన్నాయి. వీటిని మారుస్తామంటే మార్చలేకపోతున్నాను. దేనికైనా ఒక టైం రావాలి కదా, ఇంకా అన్నీ కూడా తుడుస్తున్నాను. అంటే నీళ్ళల్లో కొంచెం తడి ఎక్కువ పెట్టకుండా కొంచెం ఫస్ట్ పొడి క్లాత్ తుడుస్తాను. ఆ తర్వాత నీళ్ళల్లో కొంచెం అద్ది ఆ తర్వాత అది తుడిచి మళ్ళీ ఇంకో సైడ్ పొడి ఆ క్లాత్లోనే పొడి సైడ్ ఉంటుంది కదా క్లాత్, అది పెట్టేసి తుడిచేస్తాను అనమాట. అలా అన్నీ నిదానంగా నిబ్బరంగా చేసుకుంటున్నాను అనమాట. టెన్షన్ ఏం లేదు కదా, టిఫిన్ చేయాలి అది ఇది అనేసి. ఇంకా పూజకి అంటే నాకు కొంచెం నిదానంగా చేసుకుంటాను నిబ్బరంగా. ఏదైనా ఉన్నా కానీ వంట పని ఏమైనా ఉంటే ముందు చేసేస్తాను. ఆ తర్వాత ఇబ్బంది లేకుండా టెన్షన్ పడకుండా హడావుడిగా చేయటం నాకైతే నచ్చదండి. తెల్లవారుజామునే లేచి చేయాలి, ఇంకా తెల్లారే వరకు చేయాలి, హడావుడిగా చేయాలనే టెన్షన్ ఎప్పుడు పెట్టుకోను. ఏ పని చేసినా ఇది ముఖ్యంగా పూజ పని నిదానంగా చేసుకుంటేనే నాకు ఇష్టము. అందుకని నిదానంగా చేసుకుంటా అండి. అది లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా. ఇంకా దేవుని పటాలంతా తుడిచిన తర్వాత నిదానంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టేసి ఆ తర్వాత పూజా సామాగ్రి కూడా అంటే ప్లేట్స్ ఇవి ఉంటాయి కదా, ప్రతి దానికి అన్నిటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. అలా పెట్టుకోవాలంట. ఇంకా అన్నిటికీ విగ్రహాలకి అన్నిటికి పెట్టుకొని అన్నీ కూడా పెట్టుకొని రెడీగా ఇంకా పువ్వులు ఏమన్నా ఉన్నాయి అవి ప్రసాదం ఏమన్నా ఉంటే అవన్నీ కూడా యాక్చువల్గా కొంచెం ప్రసాదం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం అయితే సరిపోలేదు అనమాట. సరేలే ఇంకా ఎంతవరకు దేవుడు మనకు కుదిరిస్తే అంతవరకు అన్నట్టు ఇంకా అలా అనమాట. పువ్వులన్నీ అంత ముందు రోజు వీడియోలో చూపించాను కదా, మల్లె పువ్వులు అయ్యి మా అత్తయ్య కట్టిందనమాట. తులసి మాల కూడా తెచ్చానని చెప్పాను కదా, ఇదిగోండి తులసి మాల, ఇంకా మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, ఇంకా తమలపాకులు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ప్రసాదంగా పెట్టాల్సిన అదే నైవేద్యంగా పెట్టాల్సినవి పండు ఇంకా అవి అన్నీ కూడా దగ్గర పెట్టుకొని నిదానంగా ఇట్లా అన్నీ ఇంకా ఈ పూలన్నీ అలంకరించేసి చక్కగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా అన్నీ ఎలా అలంకరించాను అవన్నీ ఏమైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ తర్వాత నిదానంగా ఏమైనా వీడియో ఉంటే నిదానంగా షేర్ చేస్తాను అనమాట. ఇంకా తులసి మాల ఉంది కదా, అది కొంచెం కట్ చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి పటానికి అలా అమ్మవారి పటానికి కొంచెం పైన ఉండే వెంకటేశ్వర స్వామి పటం ఎప్పుడుదంటే నేను 7 శనివారాల
పూజ చేసినప్పుడు అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అందుకని 2 ఉన్నాయి. ఈ కింద ఉండే చిన్న పట్టమేమో ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నదనమాట. అది ప్రత్యేకంగా 7 శనివారాల పూజ కోసం అది తెచ్చుకున్నాను. ఇంకా అది అలానే ఉంది మామూలుగా. ఒకే దేవుని పటాలు 2, 3 ఉండకూడదంటారు ఇంట్లో. ఇంకా తెచ్చుకున్నాం కదా, ఉంది కదా అని అలా అయితే అలానే పెట్టేసండి, మార్చలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించేసి చక్కగా నిదానంగా పూజ చేసుకున్నాను. నిదానంగా అంటే లేట్ అయిందండి. నేను ఇవన్నీ క్లీన్ చేసి ఆ తర్వాత నిదానంగా అలంకరించుకొని ప్రశాంతంగా ఏమన్నా చదువుకోవాల్సిన శ్లోకాలు ఉంటే అవన్నీ చదువుకొని ఆ తర్వాత నిదానంగా చేసుకుంటాను అనమాట పూజ. కొంచెము డేట్స్ ఉంటే అవి కొంచెం మామిడి పండు ఇది ఉంటే నైవేద్యంగా పెట్టేసి ఇంకా శంకు చక్రనామ దీపం ఉంటుంది కదా, అఖండ దీపం అది కూడా వెలిగించాను. ఇంకా డైలీ వెలిగించే కామాక్షి దీపము, ఇంకా నిత్యంగా వెలిగించే దీపాలు ఉంటాయి కదా అవి. తర్వాత ధూపం అనేది ప్రతిరోజు నిత్యంగా వేస్తూ ఉంటాను. ఇంకా అలా అనమాట. చక్కగా ఇంకా తులసిమాల, అదిగో దేవుడి చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, చూడటానికి వీడియోలో కన్నా మామూలుగా అయితే ఇంకా చూడటానికి చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు. నాకైతే నిన్నైతే ఎంత ఆనందమో అసలు. ఎందుకంటే ఇంత బాగా అలంకరించుకొని ఇలా పూజ చేస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది అనమాట నాకు. అందరికి కూడా అంతే అనమాట, అలాగే ఉంటుంది. ఇంకా ఏమంటే నేను నా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఇంకా తమలపాకులు కొంచెము 2 తమలపాకులు 3 ఒక్కలనమాట. ఇంకా అలా తాంబూలం కూడా సమర్పించేసి ఇంక అన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ అవి ఉండాలి ఇవి ఉండాలని కాకుండా ఉన్నాయి ఏవైనా మన దగ్గర ఏముంటే అవి పెట్టేసి ఇంకా దేవుడికి అలా పూజ చేసుకొని చక్కగా చేసిన కొద్దిసేపు అయినా ప్రశాంతంగా నిదానంగా మన మనసు అనేది ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మీద ఆ మనసుని లగ్నం చేసి చేసుకుంటే అదే ప్రశాంతతని ఇస్తుందండి. ఇంకా తర్వాత ఇంకా లాస్ట్లో నాకు దోశ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా వంటగదిలోకి వచ్చేసి అప్పటికే మా అత్తయ్య అందరికి చేసి ఇచ్చేసింది. కొంచెం మా వారు ఐస్ క్రీమ్ పెట్టు అంటే ఐస్ క్రీమ్ పెడుతున్నాను అనమాట. మా వారికి ఐస్ క్రీమ్ అంటే భలే పిచ్చి అనమాట. ఇంకా నేను దోశ వేసుకోవడానికి వచ్చింటే ఐస్ క్రీమ్ కొంచెం కప్పులో వేసేసి ఆయనకి ఇచ్చేసి తర్వాత 2 దోశలు వేసుకుంటున్నాను. మా అత్తయ్య నాకు చేస్తానని కానీ ఇంకా అంటే చల్లగా అయిపోతాయి కదా, ఎందుకులే మళ్ళీ అప్పటికప్పుడు ఎంతసేపు వేసుకోవాలని దాదాపుగా నేను తినేవి ఇంకా నేనే చేసుకుంటానని చెప్తుంటాను. అందుకని నేనే వేసుకుంటున్నాను. కొంచెం చట్నీ ఏం చేసినామంటే ఆనియన్ చట్నీ చేసిందనమాట, మా అత్తయ్య చేసేసింది. ఇంకా నేను తిన్న తర్వాత బయటికి వెళ్ళే పనిందనమాట. అందుకని నేను మధ్యాహ్నం వంట కూడా చేయలేదు నిన్న, మా అత్తయ్య చేసిందనమాట. బయటికి వెళ్ళే పని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంకా చేస్తే టైం ఉంటే చేస్తాను, లేదు అంటే మా అత్తయ్య చేస్తండి. ఏమైనా చెప్తే ఏం చేయాలని చెప్పిపోతాను. ఏం చేయాలని చెప్పకుండా ఆ టైంకి చూసి నేను రాలేకపోతే చేసేస్తుంది. ఇంకా నేను బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, వెళ్ళి వచ్చేటప్పుడు ఇది అక్కడ కుండలు కనిపిస్తే మా నీళ్ళకి కుండ అయితే తీసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి మా వారికి చెప్పి చెప్పి విసుకొచ్చింది నాకు. మట్టి కుండ తీసుకురండి ఒకటి అంటే తీసుకురాకుండా ఉన్నారనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగు అంటాడు. నాకేం ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగవద్ది కాదు, అవి చల్లగా ఉంటాయి, మరి అసలు అవి హెల్త్కి మంచిది కాదు. అందుకని తీసుకురా అంటే తీసుకురావట్లేదు. ఆల్రెడీ వేసవికాలం సగం అయిపోయిందనమాట. అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది కదా అని కుండ అయితే తీసుకున్నానండి. పెద్ద కుండలేమో 350కి ఇస్తున్నారు. చిన్న కుండలు నేను తీసుకునే 10 లీటర్లు అలాంటిది ట్యాబ్ ఉండేది తీసుకున్నాను అనమాట. 150కి ఇచ్చాను. ఇంకా దీపాలు ఏమన్నా మట్టి దీపాలు తీసుకుందాం అంటే నా దగ్గర ఉన్న మోడల్సే ఉన్నాయన్నమాట. నా దగ్గర ఉన్నాయి 6-7 రకాలు ఉన్నాయన్నమాట మోడల్స్, అవే ఉన్నాయి. ఇంకా మట్టి పాత్రలు తీసుకుందామంటే ఆల్రెడీ అన్నీ పగిలిపోయినాయి. ఇంకా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఎక్కువగా కూడా ఒక సంవత్సరానికి కూడా వాడలేదు. దాదాపు కొన్ని అయితే ఒక 4-5 సార్లకే అవి పగిలిపోయినాయి. ఇంక అందుకని మట్టి కుండలు చూశాను కానీ తీసుకోలేదు. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి మా అత్తయ్య ఒక పక్కన పప్పు చేసి పెట్టింది. ఆల్రెడీ సాంబార్ అని ఒక గిన్నెలో అదే ఒక బాండీలో కాస్తూ ఉందనమాట. సాంబార్ ములక్కాయలు వేసి సాంబార్ చాలా బాగా చేసింది. ఇదిగోండి మట్టి కుండ ఇది తెచ్చాను. బయటికి వెళ్ళాను కదా, ఎందుకు వెళ్ళాను అనేది చెప్పలేదు కదా, మళ్ళీ డౌట్ వస్తుంది ఎందుకు వెళ్ళలేదని, ఎందుకు వెళ్ళారనేది. మా అన్నయ్యకి బాలేక గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో ఉన్నారనమాట. అంటే అదే ఇప్పుడు నంద్యాల జిల్లా కదా, జిల్లా హాస్పిటల్ పెద్దగా ఉంటుంది, అక్కడ ఉన్నారనమాట. ఇంకా చూడనీకి వెళ్ళాను. ఇంకా అక్కడే కుండలు మనకి ఏమైనా మట్టి ప్రమిదలు పాత్రలు ఏవి కావాలన్నా అక్కడే అమ్ముతుంటారు. ఇంకా ఎలాగో అక్కడికి వెళ్ళాను కదా అని అది తీసుకున్నాను అనమాట. కొత్తది కదా కొంచెం కడగాలి కదా, మట్టి అందు ఉంటుంది అని కొంచెం సాల్ట్ అయితే వేసి కడిగాను. పాత కుండ అయినా కానీ మనం సాల్ట్ వేసి కడిగి బాగా ఉపయోగించుకుంటే 4-5 సంవత్సరాలు ఉంటుందండి. ఇంతకుముందు అయితే నేను అలానే చేశాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తెచ్చుకోలేదు, అంతకుముందు ఇయర్ ఇంకా అది కొంచెం క్రాక్ ఇచ్చిందని పడేసాను అనమాట. పెద్దది ఉండింది ఇంతకుముందు నా దగ్గర, అది పడేసిన తర్వాత ఇంకా తెచ్చుకుందామని అలానే అయిపోయిందనమాట. అందుకని పెద్ద తీసుకురాలేదు. ఎందుకంటే పెద్దది ఇక్కడ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ అంతగా లేదనమాట. బాల్కనీలో పెడితే అది పెద్దగా ఉండి ఆ ప్లేస్ అంతా అదే ఆక్యుపై చేస్తుంది. అందుకని చిన్నగా ఉంటే 2 సార్లు పోసుకున్న ఇబ్బంది ఉండదు ఇందులో.
అదే కాక ఈ కుండ వాటర్ తాగేది ఎక్కువగా నేనే అనమాట. ఎందుకంటే మా వాళ్ళందరూ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ నీళ్ళే తాగేస్తుంటారు. నాకేమో ఆ వాటర్ అస్సలు తాగాలనిపించదు. అవి తాగినా నాకంత సరిపడవనమాట. అందుకని నేనే ఎక్కువగా ఈ కుండలో నీళ్ళు తాగటానికి ఇష్టపడతాను. అందుకని ఇంకా కుండని శుభ్రంగా కడిగి 2, 3 సార్లయితే కడిగేశాను. ఇంకా ఆ తర్వాత నీళ్ళుంటాయి కదా! అవి అయితే పట్టేస్తున్నానండి. చిన్నగా అదే నిదానంగా పెట్టి, ఎందుకంటే ఒకసారి అలానే అనమాట కుండని కడుగుతుంటేనే పగలగొట్టేసాననమాట. నాకు ఇంక భయం అప్పటాల నుంచి. కుండలంటే అది పెద్దగా ఉండి అలా ట్యాప్ దగ్గర పొడుచుకుందనమాట కడుగుతూ ఉంటే. 2 ఇయర్స్ బ్యాక్. అందుకని జాగ్రత్తగా కడిగి వాటర్ అయితే పడుతూ ఉన్నాను. పైన ప్యూరిఫైయర్ ఉందనమాట. అందులోంచి వచ్చేస్తాయి. ఇంగా చిన్నగా పెట్టేశాను. ఇంకా అవి దాదాపుగా 10 లీటర్లు అలా అన్నారు. ఏమన్నా అక్కడే చూపించారండి. అంటే మనం కుండ కొనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళతో నీళ్లు పోయించి అక్కడే చూసుకోవాలన్నమాట. లేదంటే ఏమన్నా డ్యామేజ్ ఉన్నా, ఏమైనా లీకేజ్ ఉన్నా అక్కడే తెలుస్తాయి కాబట్టి ఇంకొకటి తీసుకోవచ్చు. నేను 2, 3 కుండలు చూసి ఆ ట్యాబు ఫిట్ చేసినవి ఇలాంటి కుండలు 3 ఉన్నాయన్నమాట. చిన్న సైజువి. అందుకని ఇంకా 2, 3 ఏది బాగుందో అది చూసి అనుమానంగా ఆమెకు చెప్పాననమాట. ఇలా ఇంతకుముందు మట్టి కుండలు తీసుకున్నాను. ఒకసారి మట్టి కుండలు కదా! అదే పాత్రలు తీసుకున్నాను. ఇంటికి వెళ్ళి 2, 3 సార్లు వాడకనే పోయినాయంటే, మీరు సరిగ్గా వాడిండట్లే అని చెప్పింది. ఇంకేమో అదైతే రీజన్ ఏదో మట్టి పాత్రలు ఈ గ్యాస్ స్టవ్ మీద పెట్టడం వల్ల ఏమో తొందరగా అయితే పోయాయి. ఇంకా సాంబార్ అండి ఇవిగో. ఇంకా కుండకి నీళ్లు పట్టేసి బయట వైపు పెట్టేశాను. ఈ మూత అయితే మట్టి పాత్రలు ఉన్నాయి కదా! వాటి మూత అండి. దీనికి చక్కగా ఉపయోగపడింది. ఇంకా స్టాండ్ కూడా ఏం తీసుకోలేదు. ఆల్రెడీ ఒక మట్టి పాత్ర బాండీ లాంటిది ఉంటుంది కదా! అది పగిలుంటే ఇంకా దాని పైన పెట్టేసానమాట ఇలా.